వర్ణయాగం గురించి చెప్పాలా? ఓకే, మళ్ళీ చెప్తా. అక్కడ రామూర్తి గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు. అక్కడ వరంగల్ ఏదో గొడవ జరిగినట్టుంది. అసలు ఆ గవర్నమెంటు ప్రోగ్రాంలో కౌశిక్ రెడ్డి ఏం గొడవ చేశారు, అక్కడ వాస్తవానికి ఏం జరిగింది? రామూర్తి గారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గౌరవ కేసీఆర్ గారి హయాంలో కట్టినవి అయితే వీళ్ళు ఏదో ప్రచారం నిమిత్తం ఎప్పటికీ, ఎందుకంటే మేము చేస్తే వాళ్ళు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తున్నది కాబట్టి ఉద్యోగాల విషయంలో అయినా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయంలో అయినా కూడా సొమ్మొక్కని ఎవరికో పెట్టిన బిడ్డను మా బిడ్డ అని ప్రతిసారి చెప్పుకున్న సందర్భాన్ని గౌరవ అయితే కౌశిక్ రెడ్డి వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న జనాలు కూడా కౌశిక్ రెడ్డికి మద్దతుగా నిలిచిన విషయం మీరు చూశారు. అది జరిగింది. వాస్తవానికి కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ హయాంలో మేమే కట్టినామని చెప్తున్నారా? అబద్ధాలు అవి? ఎస్, మేమే చేసినాము, మొత్తం మేం చేయబట్టే ఇప్పుడు ఈ రోజు అందరికి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి అన్నట్టు మాట్లాడితే అక్కడ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఏదైనా పనులు చేస్తే ఆ పనులు గత ప్రభుత్వం చేసిన పనులు ఈ ప్రభుత్వం కొంత ముందుకు తీసుకపోతే అయిపోతుంది, అంతే తప్ప కానీ మొత్తం మేమే చేసినామని చెప్పుకోవడం తప్ప. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ చేసిన మంచి పనులు మేము గౌరవంగా ఒప్పుకున్నాం, ఎందుకంటే అది హుందాతనం ఉండాలి, ఒప్పుకునే దమ్ము కూడా ఉండాలి. కానీ ఈ ప్రభుత్వానికి ప్రతిది కూడా మేమే చేసినాం, ఏది చేసినా కూడా గతంలో నీళ్ళు ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం. ఎందుకంటే ఇప్పుడు 9.5 సంవత్సరాల్లో ఏ విధంగా మీరు నీళ్ళు ఇచ్చామో చూశారు. అంతకుముందు 2014 ముందు నీళ్ళు రాలేదు, అదేవిధంగా 2023 తర్వాత కూడా వీళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నీళ్ళు రావడం లేదు. ఎందుకంటే పాదం కూడా మంచిది కావాలి, అదేవిధంగా వర్షాల విషయంలో కూడా ఇప్పుడు చూస్తున్నాం ఎల్లినో ప్రభావం వచ్చింది. ఇప్పుడు ఏలటోడు మంచోడు అయితే ఎల్లికి వస్తాయండి. ఇప్పుడు అదే సిచ్యువేషన్స్ బాగాలేవు. ఓకే రామూర్తి గారు, మొత్తానికి ఎస్ఆర్ ప్రక్రియ ఇవాటితోటి ముగిసిపోయింది. మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియలో అంటే ఈ కార్యకర్తలంతా కూడా మీరు ఎక్కడికక్కడ మీరు పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఎస్ఆర్